కొత్తగా ఏం మాట్లాడినట్టు కనబడతలేరు. కాబట్టి కవిత ఇంకా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుండే. ఇంకా టానిక్ మీద ఎఫ్ఐఆర్ చిన్న విషయం అది. క్లబ్బులు పబ్బులు ఇవన్నీ మీ నాన్న క్లబ్బులు పనిచేస్తే మీరు పబ్బులు నడిపినాయి అన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే కాబట్టి వాటి గురించి పెద్ద చర్చ అవసరం లేదు. కానీ కవిత చెప్పినటువంటి మాటలలో టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అవినీతి పునాదుల మీద విస్తరించబడింది. మా ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు 1000 కోట్లకు ఎదిగినరు. 750 కోట్లతోటి వెంచర్ చేస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత ఎదిగినారు. నవీన్ రావు గారి అక్రమాలకైతే ఇక అడ్డు అదుపు లేదు. ఆయన చేసినటువంటి అడవుల ఆక్రమణలకి, కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి జీవోలకి, వీళ్ళు మార్చిన జీవోలకి, ఇంకా చాలా జీవోలు ఉన్నాయి. చెల్లె మాట్లాడాల్సిన జీవోలు ఏంటంటే కన్జర్వేషన్ జోన్లను ఎట్లా మార్చిచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి గారు, అవి మాట్లాడాలి చెల్లె. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. వాళ్ళ ఎమ్మెల్సీల అవినీతి గురించి మాట్లాడాలి. ఒకటే రోజు కాబట్టి కొంచెమే మాట్లాడిందని అనుకుంటా ఉన్నాను నేను. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకా బాగా మాట్లాడాలని కోరుకుందాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పెద్దలు చేసిన అవినీతిని ఎంత కవిత బయట పెడితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సొంత కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆలోచనని నేను తప్పుపట్టదలుచుకోలేదు. బట్ నేను అడుగుతుంది ఏంటంటే ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి మీద, నవీన్ రావు గారు చేసినటువంటి అవినీతి మీద మీరు పార్టీలో ఉన్నప్పుడు లేదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారనేది ఒకసారి ఆలోచించాలి. నేను చెప్తాను, ఇంకా పటాన్చెరు ఏరియాలో మీరు చేసినటువంటి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చెప్తాను. ఐడియా బొల్లారంలో మీరు చేసినటువంటి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ చెప్తాం. ఒక జోన్లోంచి ఇంకొక జోన్లోకి మార్చి ఏ ఎమ్మెల్యేల పేరు మీద ఎవరెవరి పేరు మీద మీరు ఎట్లెట్లా చేసిరో అడగోలు మాటలు ఇవన్నీ బయటకు వస్తాయేమో అనుకున్నాం. మీరు మాట్లాడితే ఏం రాలేదు. ఖచ్చితంగా సమయం చూసుకొని మేము కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు కాక ఇంకా మిగతా అన్నీ మేము కూడా మీడియా ద్వారా బయట ప్రపంచానికి చెప్పాలనుకుంటా ఉన్నాం. మేము ఇంకా మీ ద్వారానే ప్రజలు వింటే బాగుంటుంది. మేము మాట్లాడితే ఏదో కక్ష సాధింపు కోసం మాట్లాడినామని అనుకుంటారు. ఆదిపట్లలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, ఆ బొల్లారంలో ట్రాన్స్ఫర్ చేసిన భూములు, పటాన్ చెరువులో సాకి చెరువు పక్కన ట్రాన్స్ఫార్మ్ చేసి కడుతున్నటువంటి భూములు, ఇండస్ట్రియల్ జోన్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి భూములు, ఇకపోతే ఐడిఏ బాలానగర్లో మీరు కన్వర్షన్ చేసిన భూములు, ఇట్లా చాలా భూములకు సంబంధించి చాలా విషయాలు మీరు మాట్లాడతారేమో అనుకున్నాం. ఇంకా చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన మంచి పనులు చెప్తారని ఆశపడ్డాం. తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు కవిత గారు అందించిన నిజాలని కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుందాం. ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మేము కూడా పబ్లిక్ డొమైన్లోకి తీసుకొస్తాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా తన లైన్ దాటి మాట్లాడలేదు. మేము మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా మేము తప్పు మాట్లాడలేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే మాట్లాడినాం. అంతకుమించి మేము వేరే విషయాలు ఏం మాట్లాడలేదు. కాళేశ్వరంకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 సంవత్సరాలు వృధా చేసింది అనేది మా భావన. ఈ విషయం ఎప్పుడో కాళేశ్వరంకు సంబంధించినటువంటి కేసు సిబిఐకి ఇచ్చి ఉంటే ఈ పాటికి సగం ఇన్వెస్టిగేషన్ అయిపోతుంటుంది. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాంట్లో అన్యాపదేశంగానే కాంగ్రెస్ పార్టీ ఎట్లా కుట్ర చేస్తుందనే చెప్తారు. ఆయన ఏమంటాడు, వచ్చే ఎలక్షన్ల వరకు ఒకవేళ సిబిఐ ఈ కేసు తేల్చకపోతే బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్క అయిందని మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. 2 ఏళ్ళు మీరు దాచిపెట్టుకోవచ్చు ఫైళ్ళు, 2 ఏళ్ళు మీరు ఇన్వెస్టిగేషన్ పేరిట పక్కకు పెట్టవచ్చు. లాస్ట్ 1 ఇయర్ మాకు కూడా ఎలక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడేదో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఇంకా కోర్టు ఏం తెలుస్తుందో తేలనే లేదు. మమ్మల్ని బదనాం చేసేందుకు అప్పుడే రంగం సిద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ వీ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. మేము నిజాయితీగా ఉన్నాం. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినాం.